అబ్దుల్ రెహమాన్ మాసన్న హుర్సు ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా ఈ పండుగలో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కాకుట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో అబ్దుల్ రెహమాన్ మాసన్న ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్గా షరీఫ్ను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దర్గా నిర్వాహకులు జి శంకర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుపుతున్నామని, చుట్టుప్రక్కల గ్రామాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జి శంకర్, జి కమలాకర్, సుదర్శన్, భగవాన్లు తదితరులు పాల్గొన్నారు. నాన్నగారి ఉర్సు సందర్భంగా మేము అంటే మా ఫాదర్ బతికినప్పుడు మనము మన చేతనైనంత వరకు కొంతమందికి సహాయం చేయాలి. మనం బతుకుతూ మనకు మనం మిగిలిన దాంట్లో ఇంత అంత మిగిలిచి కొంతమందికి సహాయం చేయాలి అని మాకు చెప్పేవాడు. అలాగే మేము ప్రతి సంవత్సరం చేస్తూ మెడికల్ క్యాంపులు కానీ, లేకపోతే బీద వాళ్ళకు బట్టలు, మెడికల్ క్యాంపులు, బట్టలు, లేకపోతే స్కూల్లో ఉన్న పిల్లలు 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు అంటే స్టేట్ ర్యాంకులలో వచ్చిన వాళ్ళకు మా పారితోషికంగా పారితోషికంగా అట్లాగా ఇచ్చి కార్యక్రమం చేస్తుంటాము. ఈ సంవత్సరం మాత్రము మా నాన్నగారి గురువు తాండూరు వాళ్ళ మనమడు అంటే అక్కడ సజ్జాద వాళ్ళు ఉన్న వాళ్ళు వస్తారు. ప్రతి సంవత్సరం ఇట్లా వస్తారు. అయితే ఈ సంవత్సరం అజ్మీర్ దర్గా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఈ సంవత్సరం వాళ్ళు కూడా ఉన్నారు. ఈ తాండూరు వాళ్ళు కూడా ఉన్నారు. తాండూరు మా దుప్పల్లి గురువు మనమళ్ళు అంటే ఈ శిష్యుని పరంపర, ఆ పరంపరలో అందరు ఉన్న వాళ్ళందరూ వచ్చి చేస్తుంటాం. అందరూ కలిసి చేస్తారు. జనాలు అన్నీ వస్తుంటాయి. అందరు గ్రామాల నుంచి అందరూ వస్తుంటారు. ఇప్పుడు రాయచూరు నుంచి కూడా వస్తారు. అంటే మా గురువు వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ కలిసి వస్తుంటారు. హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. రాజకీయ నాయకులు అంటే వస్తారు, వాళ్ళు కూడా వస్తారు, వచ్చి చూస్తుంటారు. ఈ సంవత్సరం మాత్రమే మేము ఇన్వైట్ చేయాలి. మేము అజ్మీర్ వాళ్ళని పిలుద్దామని అనుకున్నాము. అజ్మీర్ వాళ్ళని పిలిచాము. వాళ్ళు వచ్చారు. 3 రోజులు ఇక్కడే ఉండి ఈ ఉర్సు చేసేసి వెళ్తారు.